ఈ రోజున అమలులో ఉన్న 2026 చట్టంలో రికార్డుల్లో ఏ తప్పొప్పులు ఉన్నా కోర్టుకు పోవాల్సిందే కానీ ఎలాంటి అప్పీలు రివిజన్ వ్యవస్థ లేదు. అదే మనం 71 చట్టంలో కనుక చూస్తే 2020 సంవత్సరం వరకు ఏదైతే ఆర్ఓఆర్ చట్టం అమల్లో ఉందో ఆ చట్ట పరిధిలో ఆర్డీఓకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేది, జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉండేది. అవి రెండు రద్దు అయిపోయినాయి. ఆర్ఓఆర్ కేసులన్నిటిని కూడా రద్దు చేసేశారు, ట్రిబ్యునల్ పెట్టి పరిష్కారం చేస్తామని చెప్పి 16,000 కేసుల్ని 2 నెలల్లో డిస్పోజ్ చేశారు. ఇప్పుడు ఈ కొత్త చట్టం ఏమంటుందంటే కింద స్థాయిలో తహసీల్దారు ఆర్డీఓ ఇద్దరిని కూడా రికార్డింగ్ అథారిటీగా పెట్టడం జరుగుతుంది. వాళ్ళే మ్యూటేషన్లు చేస్తారు. కొన్ని రకాల మ్యూటేషన్లు తహసీల్దారు, కొన్ని రకాల మ్యూటేషన్లు ఆర్డీఓ చేయడానికి ముసాయిదాలో అవకాశం ఉంది. మొదటి అప్పీలు ఎడిషనల్ కలెక్టర్ కానీ వెళ్తుంది. అంటే రెవెన్యూ రికార్డులో ఏ సమస్యలు ఉన్నా కొత్తగా జరిగే మ్యూటేషన్ల మీద అభ్యంతరాలు ఉంటే ఎడిషనల్ కలెక్టర్కో అప్పీల్ చేసుకోవడానికి ఉంటుంది. వారిచ్చిన తీర్పుల మీద అభ్యంతరం ఉంటే సీసీఎల్ఏకి కానీ డైరెక్టర్ అప్పీల్స్ కానీ కమిషనర్ అప్పీల్స్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సీసీఎల్ఏకి లేదా గవర్నమెంట్కి రివిజన్ అథారిటీ ఉంటుంది. ఇది రాబోయే రోజుల్లో జరిగే మ్యూటేషన్ల మీద. కానీ ఇప్పటికే ఉన్న వాటి మీద సమస్యల మీద పరిష్కారం ఎట్లా జరుగుతుందంటే సెక్షన్ 4 ప్రకారం ఇప్పుడు ఏదైతే 4 అంచెలలో సీసీఎల్ఏ సర్క్యులర్ ప్రకారం జరుగుతుందో వాటికే చట్టబద్ధత వస్తుంది. కింద తహసీల్దారు, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, సీసీఎల్ఏ వీళ్ళందరికీ కూడా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారాలు ఉంటాయి. ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.